క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్త పట్టణంలో చనిపోయిన లాజరును యేసుప్రభు జీవంతో లేపిన తరువాత జరిగిన సంఘటనల గురించి వివరిస్తుంది. ఆ అద్భుతం అనేక మంది యూదులు చూసి ఆయనను విశ్వసించారు. కానీ కొంతమంది యూదులు మాత్రము ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు ఆ అద్భుతం గురించి వివరంగా తెలియజేస్తారు. అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు సమావేశమై యేసుప్రభుని చంపాలని భావిస్తారు. అసలు వారు ఎందుకు అలా చంపాలని భావిస్తారు? యేసుప్రభు చేసిన అద్భుతాలు ఆయనను విశ్వసిస్తారని మరియు ప్రజలు ఆయనను రాజుగా స్వీకరిస్తారని వారు భావించి యేసుప్రభుపై కుట్ర పన్నుతారు. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, పరిసయ్యులు, ప్రధాన యాజకులు సత్యాన్ని తెలుసుకోలేక అసూయతో, స్వార్థముతో యేసుప్రభుని చంపాలని భావిస్తారు. కావున ప్రియ సహోదరులారా, మనం అసూయ, స్వార్థం ఇలాంటి చెడుగుణాలను కలిసి ఉంటే మన విశ్వాసంలో ముందుకు వెళ్ళలేము. దేవాది దేవునికి మనలో ఉన్న చెడుగుణాలను తీసివేసి మంచి విశ్వాసం గల సుగుణాలను మనకి అనుగ్రహించమని ఆ దేవునికి ప్రార్థించాలి. మన దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ యేసుప్రభుని విశ్వాసంతో ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే అలా ప్రార్థిస్తామో మనం కూడా యేసుప్రభు వలె మంచి పనులు చేస్తూ సమాజంలో అనేక మందికి సహాయం పడతాం. కావున ప్రియమిత్రులారా, ఈరోజు సువార్త ప్రకారము మన జీవితంలో మంచి సుగుణాలను ఏర్పరచుకోవడానికి దేవునికి ప్రార్థించుతాం. ఆమేన్.